పశ్చిమ బెంగాల్లో సస్పెండ్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ఎట్టకేలకు శనివారం నాడు బాబ్రీ మసీదు తరహా మసీదుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం జరిగిన రెజీనగర్ బెయిల్డంగా ప్రాంతంలో వేకువజాము నుంచే వేలాది మంది ముస్లింలు వేదిక వద్దకు వచ్చారు. వస్తూ వారు పునాదికి అవసరమైన ఇటుకలను మోసుకుంటూ వచ్చారు. అనంతరం వేదికపైకి వచ్చిన మత పెద్దలు కబీర్తో కలిసి రిబ్బన్ కట్ చేశారు. నారా ఏ తక్బీర్, అల్లాహు అక్బర్ అనే నినాదాలు అక్కడ మారుమోగాయి. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ శంకుస్థాపన వేడుకకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని హుమాయూన్ కబీర్ ఆరోపించారు. అయినా లక్షలాది మంది ప్రజలు వాటిని దాటుకుని మసీదు శంకుస్థాపనను సక్సెస్ చేశారని పేర్కొన్నారు. అంతకుముందు తాను బెయిల్డంగాలో మసీదుకు శంకుస్థాపన చేస్తాను, ఏ శక్తి దీనిని ఆపలేదు అని ఆయన అన్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాము ముందుకు వెళ్తామని అన్నారు. ఇది శాంతియుతమైన వేడుక. రాజ్యాంగం ప్రకారం ప్రార్థనా స్థలాన్ని కలిగి ఉండే హక్కు తమకు ఉంది. 2000 మందికి పైగా వాలంటీర్లు విధుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బెయిల్డంగాలో కేవలం మసీదు మాత్రమే కాకుండా అక్కడికి వచ్చే అన్ని వర్గాల ప్రజల కోసం ఒక ఆసుపత్రి, ఒక విద్యా సంస్థ, అలాగే ఒక అతిథి గృహం కూడా నిర్మించబోతున్నామని కబీర్ ప్రకటించారు. బీజేపీ అనుసరించే మతపరమైన రాజకీయాలనే టీఎంసీ కూడా పాటిస్తోందని, వారు కూడా కుట్రలు పన్నుతున్నారని ఆయన టీఎంసీ పైన విమర్శలు గుప్పించారు. శంకుస్థాపన కోసం NH-12 పక్కన ఉన్న స్థలంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజల కోసం షాహీ బిర్యానీని వండడానికి 7 క్యాటరింగ్ బృందాలను నియమించారు. సుమారు 40,000 ఆహార పొట్లాలు సందర్శకుల కోసం, మరో 20,000 ఆహార పొట్లాలను స్థానికుల కోసం సిద్ధం చేశారు. 3,000 మందికి పైగా వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్ను, జన సమూహాన్ని పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు ఖురాన్ పఠనంతో కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు శంకుస్థాపన జరిగింది. పోలీసుల ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటల కల్లా మైదానాన్ని ఖాళీ చేశారు. ఇది ఈ ప్రాంతానికి ఒక చారిత్రక క్షణం కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని హుమాయూన్ కబీర్ పేర్కొన్నారు. आज का काम है मेरा पुलिस ने आपको मुझे तो सब बात हो चुका हो, दे रहा है করে দেওয়া হয়েছে, রিমুভ করে দেওয়া হয়েছে, তোড়ে দেওয়া হয়েছে। তার যোগ্য জবাব আজ থেকে শুরু হবে বাংলার মাটিতে, মুর্শিদাবাদের মাটিতে, বেলডাঙ্গার মাটিতে। আমি সোজা ভেন্যুতে যাব যেখানে আমার আজকে আনুষ্ঠানিকভাবে কোরআন তেলাওয়াত শুরু হবে 12টা থেকে 2টো পর্যন্ত প্রোগ্রাম হবে। ওর মধ্যে রিমোটে যে ভিত্তি স্থাপন, সেটা এত লোকের সমাগম, আমি যেখানে সভা সেখান থেকে 1 কিলোমিটার দূরে আমার ভেন্যু, সেখানে যেতে পারবো না। অনলাইনে রিমোটের মধ্যে আমি ওটাকে মিটিং স্থলে যাচ্ছি। অনেকে বলছেন পর্যাপ্ত জমি নাকি সংগ্রহ করা হয়, ওসব নিয়ে কোনো অপপ্রচারের যোগ্য জবাব আমি আজ থেকে প্রতিজ্ঞা আগে থেকে 1 বছর আগে থেকে বলেছি। যারা এসব বলছে তাদের মুখ পুড়বে, এইটুকু আপনাকে বলছি, আমি তার বাইরে কিছু বলবো। कुछ नहीं बोलूंगी, पुलिस मेरा पूरा सपोर्ट दे रहा है।
पुलिस के साथ बात हो गया। कल ऑनरेबल हाईकोर्ट जो निर्णय लिया इसी पर मुर्शिदाबाद पुलिस, स्टेट पुलिस पूरा मेरे को सपोर्ट दे रहा है, मेरे को सिक्योरिटी दे रहा है, मेरे को शांति से होने के लिए पूरा सपोर्ट पुलिस वाला दे रहा है। रेजीनगर में आपको बुलाया, क्या कर... कोई नहीं बुलाया। आपको पास कौन बोला जो मेरे को बुलाया? मेरे को कोऑपरेशन करने के लिए बुलाया। मैं क्यों जाने का वक्त नहीं मिला। रात में पुलिस को अधिकारी के साथ में वेन्यू में बात हो गया। कोई नहीं बुलाया। आपको अपप्रचार कर रहा है। आपको दुश्मनी करके ये नहीं होने देने के लिए आपको किसी को बात मुझे मुख पर ऊपर है। সৌদি আরব থেকে প্রতিনিধি আসছে, এটা কি সত্য? দেখতে পাবেন, চলুন ওখানে চলুন, দেখতে পাবেন কে প্রতিনিধি আসছে কে না আসছে দেখতে পাবেন।